సో జై శ్రీరామ్ అన్న, నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ మేమైతే నిన్న రాత్రి కన్యాకుమారికి అయితే వచ్చాం. సో సన్ రైజ్ జూనికి అయితే వచ్చాం. సో చూడండి, ఇంకా సన్ రైజ్ కాలేదు కానీ జస్ట్ వ్యూ చూడండి ఎట్లున్నదో. ఎందుకురా వాడికి చూడండి. సో మేమైతే సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చినాము, కానీ సన్ రైజ్ అయింది కానీ మేమైతే చూడలేకపోయినాము. సూర్యుడు మబ్బుల వెనకాలైతే దాచుకోండు. సో ఈ కన్యాకుమారిలో స్పెషాలిటీ ఏంటంటే సన్ రైజ్ ఇంకా సన్సెట్ అయితే రెండు మనం ఈడైతే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది కాకుండా ఇక్కడ వివేకానంద మెమోరియల్ అయితే కూడా ఉంది, దానికి కూడా ఒక పెద్ద హిస్టరీ అయితే ఉంది. దాని గురించి కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో 1892లో వివేకానంద స్వామి వాళ్ళ గురువు గారు రామకృష్ణ పరమహంస అయితే తనైతే చనిపోయాడు. తను చనిపోయాక వివేకానంద స్వామికి తన ఫ్యూచర్ ఏం చేయాలైతే తనకైతే అర్థమయ్యేది కాదు. అప్పుడే తను ఈ కన్యాకుమారికి వచ్చి ఆ కొండ పైన 3 రోజులు తను మెడిటేషన్ అయితే చేయడం జరిగింది. 3 రోజులు మెడిటేషన్ చేసినాక తనైతే 3వ రోజు తను అనుకున్నాడు ఏంటంటే తనకి ఉన్నది ఒకటే ఒక గోల్, అదేంటంటే ఇండియాని మొత్తం యూనిటీగా చేయడం. ఆ లక్ష్యంతో తనైతే మన చికాగోకి అయితే వెళ్ళాడు. మన అందరికీ తెలుసు చికాగోలో వివేకానంద స్వామి గారి స్పీచ్ ఎంత ఫేమస్. సో వివేకానంద మెమోరియల్కి కనెక్ట్ చేసుకుంటూనే ఒక మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఇది ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఇది కంప్లీట్లీ గ్లాస్ బ్రిడ్జ్ అన్నట్టు. మన పిఎం నరేంద్ర మోడీ గారు అయితే దీన్ని ఇనాగ్రేట్ అయితే చేసినారు. సో దీన్ని టచ్ చేసుకుంటేనే ఇంకొక పక్కకి మనకు ఒక స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అది ఏంటంటే తిరువంగలం గారి స్టాచ్యూ. తను ఒక తమిళనాడులోని ది బెస్ట్ పోయట్ అని అయితే మనం చెప్పవచ్చు తనని. సో ఇప్పటిదాకా మీరు చూసిన క్లోజప్ షాట్స్ అయితే మేమైతే ఈ బిల్డింగ్కి వెళ్ళి అయితే మా డాడీ అయితే తీసిండు. ఎక్కువ షేకీగా కావని ఉండని కారణం అయితే అదే. సో ఇప్పుడు ఏదైతే మనం ఆ వివేకానంద మెమోరియల్ ఇంకా ఏదైతే స్టాచ్యూ ఉందో అక్కడికి వెళ్ళడానికి మనం అయితే బోట్స్ ద్వారా అయితే వెళ్ళచ్చు. సో అక్కడికి వెళ్ళడానికి 50 రూపీస్ టికెట్ ఒకటి ఉంది, ఇంకోటి స్పెషల్ లైన్ అయితే ఒకటి ఉంది. దానికైతే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఎవరికైతే ఎక్కువ జల్దీ వెళ్ళాలి, ఇక చూసేసేయాలి, ఎక్స్ప్లోర్ చేసేసేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం 200 రూపీస్ టికెట్లో అయితే వెళ్ళొచ్చు. దీనికి టైమింగ్స్ వచ్చేసరికల్లా మార్నింగ్ 7 o'clock అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు అయితే టికెట్స్ అయితే ఓపెన్ ఉంటాయి. అప్పుడైతే మీరు వెళ్ళైతే విజిట్ చేయొచ్చు. సో పైకి వెళ్ళి సన్ రైజ్ చూద్దాం అనుకొని చూడలేకపోయినాము. దాని తర్వాత మా మమ్మీ, మా డాడీ, మా చెల్లె వాళ్ళు అయితే ఇటు బీచ్ సైడ్కి అయితే వచ్చేసారు. నేను మా తమ్ముడు వాళ్ళం అయితే మేమందరం అయితే మంచిగా మళ్ళీ పోయి వండుకున్నాము. సో ఈ గ్యాప్లో వీళ్ళైతే పోయి ఎంజాయ్ అయితే చేసారు, అదైతే చూసేసేయండి. సో మా వాళ్ళు బీచ్ నుంచి రిటర్న్ అయిపోయినాక ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే ఈ భగవతి అమ్మన్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇది అంత పెద్ద ఫేమస్ టెంపుల్ అని చెప్పి నాకైతే అప్పటి వరకు తెలియదు. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే టెంపుల్ గురించి సర్చ్ చేస్తుంటే తెలిసింది. ఇక దర్శనం అయితే మంచిగా అయిపోయింది. ఇక్కడ కూడా సేమ్ రూల్స్ అయితే ఉన్నాయి. పైన షర్ట్ ఇట్లయితే ఏం వేసుకోవద్దు, అది తెలియకుండా మేమైతే వెళ్ళిపోయినాము. దర్శనం అయిపోయినాక మేమైతే మళ్ళీ షర్ట్లు అవన్నీ అయితే వేసుకున్నాము. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయాక మేమైతే ఇక బయటకు వచ్చేసినాము. దర్శనం కూడా చాలా జల్దీ అయితే అయిపోయింది. అది బయటకు వచ్చినాక అది ఏమంటారు మన వివేకానంద అవి అయితే చూడడానికి అయితే వెళ్దామైతే అనుకుంటున్నాం, కానీ లైన్ మాత్రం చాలా అయితే పెద్దగా ఉన్నది. ఆల్మోస్ట్ ఒక 1 kilometer అంత అయితే లైన్ ఉన్నది. చూద్దాం అది ఎంత టైం అవుతుందో చూసి దాన్ని బట్టి వెళ్దామో వద్దా అని అయితే డిసైడ్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ మేము విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే మధుర మీనాక్షి టెంపుల్కి అయితే విజిట్ చేద్దాం అయితే అనుకుంటున్నాము. దానికి ఆల్మోస్ట్ 4 hours అయితే చూపిస్తుంది. నైట్ 9 అయితే
ఇక టెంపుల్ కూడా అయితే క్లోజ్ చేసేస్తారు. చూడాలి ఇక ఏమవుతుందో. లైన్ అయితే ఆడదాకా వెళ్ళాలా. టికెట్ ఇటు ఉన్నాయి, 300 రూపీస్ టికెట్ అంట. 300 రూపీస్ టికెట్ ఇస్తాం భయ. అది మొత్తం తిరిగేసి ఆడ బోట్ ఎక్కి ఆడికెళ్ళి అటు వెళ్తాం. అదేమో మ్యూజియం, ఇదేమో స్టాచ్యూ. అది వెళ్ళాలా. ఇప్పుడైతే మేము వెళ్తలేము, దర్శనం చేసుకున్నాం కదా, అమ్మవారి దర్శనం చాలు, వివేకానంద దర్శనం తర్వాత చేసుకున్నాం అని ఎప్పుడైతే పోతలేము. సో గైస్ ఫైనల్లీ మేమైతే ఆల్మోస్ట్ నైట్ 9 o'clock అయితే మేమైతే మధుర మీనాక్షి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పి మేమైతే అందరం ఫోన్స్ అయితే లోపల పెట్టేసినాము. నేను నా ఒక్కటే ఫోన్ తీసుకున్నాను, అది కూడా ఒక స్నాప్ అయితే తీసినాను. మాకైతే 9 o'clock ఎంట్రీ క్లోజ్ అంటే మేము కరెక్ట్ 9 o'clock అయితే వెళ్ళి 11 o'clock అయితే వచ్చేసినాము. సో అది ఇప్పుడు నైట్ అంతా ట్రావెల్ చేసి నెక్స్ట్ అయితే అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తాం మేము ఎర్లీ ది నెక్స్ట్ మార్నింగ్. సో జై శ్రీరామ్ అండ్ నమస్తే పీపుల్. అయితే కన్యాకుమారి టెంపుల్కి అయితే విజిట్ చేసినాము. నైట్ లేట్ అయిపోయిందని చెప్పి, క్లోజింగ్ టైం అయిపోతుందని చెప్పి 9 o'clock క్లోజ్ అని చెప్పి ఏం షూట్ అయితే చేయలేదు. సో అది నేను కన్యాకుమారి టెంపుల్కి అయితే వెళ్ళేసి అరుణాచలం టెంపుల్కి అయితే వెళ్తుండగా బస్సు బ్రేక్ డౌన్ అయిపోయింది. సో నైట్ అంతా ఎన్ని గంటలకి అయిందన్నా బస్సు? నువ్వు రావన్నా ఎట్లయినా రావు. 2 గంటలకు అయిపోతే ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. ఇక్కడ ఒక హోమ్ స్టే, ఇది రాహుల్ గాని కావాలంట. ఒక్క నిమిషం. రాహుల్ ఇదేనా? సో అది నైట్ 1 o'clock అయితే బస్సు బ్రేక్ డౌన్ అయితే అయిందంట. సో 1 o'clock బస్సు బ్రేక్ డౌన్ అయిపోయాక మేమైతే ఈ హోటల్ ఉంది కదా, ఈ హోటల్లోకి అయితే రూమ్స్ అయితే తీసుకున్నాము. లోపల కుక్ చేయొద్దని చెప్పి మేమైతే బయట అయితే కుక్ చేస్తున్నాము. లోపల కుక్ చేద్దామని చెప్పేసి మేమైతే బయట అయితే కుక్ చేస్తున్నాము. అయితే ఈడెందుకు తీస్తున్నావు బట్టలు? ఈడెందుకు తీస్తుంటే రూమ్ పోయినాక తీసుకోవచ్చు కదా. నేను అతుకోతా కదా. సో అది ఇదైతే జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి బస్సు జల్దీ రిపేర్ అయిపోయింది అనుకోండి. మేమైతే అరుణాచలంకి అయితే వెళ్తాము. ఉన్నా లేకపోయినా అరుణాచలం విజిట్ చేద్దాం అయితే అనుకుంటున్నాము. ఒక డే డిలే అయినా పర్లేదు. బాబాయ్ గుడికి పోవడం మాత్రం కంపల్సరీ కదా, ఎట్లయినా వేసి వెళ్ళిపోయాం కదా. సో అది బస్ కనీసం ఇట్లా రౌండ్ తిరిగేసి పోడే లోపలికి వద్దా ఏమో టైం, అది టైం బట్టి వీలైతే లోపలికి వెళ్తాం, లేకపోతే బయటికి వెళ్ళి గోపురం గోపురం అంటే టెంపుల్ని చూసేసి అయితే వెళ్తాము. ఐ హోప్ బస్సు జల్దీ అయితే రిపేర్ అయిపోవాలని అయితే అనుకుంటున్నాను. ఇదైతే మొత్తం సున్సాం ఉంది, అటు హైవే ఉంది, అటు హైవే ఇదంతా మొత్తం ఇదే. సో అది అవసరం లగేజ్ బ్యాగ్ బట్టలు అయితే తీసుకుని మేము అయితే స్టార్ట్ అయితే అయిపోతాం. సో మా వాళ్ళు అయితే ఇక కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే ఒకటేసారి అయితే ప్రిపేరింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఒక చిన్న స్టవ్ అయితే ఉంది, ఆ చిన్న స్టవ్ కాడ మా వాళ్ళు అయితే డికాషన్ అయితే పెట్టిండ్రు. ఇక అది ఇక బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే ఇక స్టార్ట్ అయితే అయిపోతాం. సో గైస్ ఇప్పుడైతే చూసుకుంటే ఆయన అయితే వచ్చిండు.
ఆయన వచ్చేది ఆయన అంటున్నా రిపేర్ అయిన అయితే వచ్చిండు. మా తమ్ముడు మా కజిన్ అయితే మాట్లాడుతారు. ఎంత టైం పడుతుందో రా జై, ఎంత టైం పడుతుండ 1 hour హాఫ్ అన్ అవర్ రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవరా? సో అది రిపేర్ చేయడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది అంట. హాఫ్ అన్ అవర్ అంటే ఆల్మోస్ట్ 9 o'clock అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈడికెళ్ళి అరుణాచలం ఎంత దూరం ఉంది జైలో? అరుణాచలం ఎంత దూరం ఉంది? ఎంత దూరం ఉంది? 300 kilometers. ఎన్ని అవర్స్ చూపిస్తుంది? 5 hours 4 hours? ఎందుకు అంతసేపు? సో అదిగా సీడీకి వెళ్ళైతే అరుణాచలం 400 నుంచి 400 మధ్యలో అవుతుందంట. సో పోయి చూసేసి అయితే వస్తాం. చూసాం ఏమైతే ఇప్పుడు కానీ కొన్న టైం అవుతుంది, 1 hour టైం పడుతుంది అంట. మేము స్టార్ట్ అయ్యేసరికి 11 అయితే ఈవినింగ్ అయితే అరుణాచలం పోయేసరికల్లా వాళ్ళు 9-9:30 దాకా ఓపెన్ అయ్యి ఉంటే నిన్నట్లు ఇంకా కన్యాకుమారి లెక్క ఏమంటారు లాస్ట్ మూమెంట్ దర్శనం చేసుకుని అయితే పోతాం. కింద వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ చేసి తిన్నాక మళ్ళీ వాష్రూమ్ యూజ్ చేసి స్నానాలు చేసుకొని స్టార్ట్ అయితే అయిపోతాం. సో గైస్ మేమైతే అరుణాచలం ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇదిగో చూడండి. సో అరుణాచలం ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినాము. వీడికి వెళ్ళి ఇటు నడుచుకుంటూ పోవాలంట. ఆడ అది బోర్డు ఉంది కదా, లోకల్ బోర్డు ఉంది కదా, లోకల్ బోర్డు దిక్కైతే నడుచుకుంటూ పోవాలంట. ఆడ రాసింది గిరి ప్రదక్షిణ అని చెప్పి. సో అది బస్సు దిగినాము, అందరం వైట్ వేసుకున్నాము. వెళ్తాం ఇక మేము కూడా అందరం. గిట్లుందా అనే ఇంకా దిక్కు కూర్చోవచ్చా? ఇంకాలో కూర్చో. సో గైస్ మేమైతే ఇప్పుడు అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. ఆ వెళ్ళాలా వీడికి వెళ్ళి యూటర్న్ తీసుకొని అయితే వెళ్తాము. చూద్దాం. 2 ఆటోలు అయితే మాట్లాడుకున్నాం. బస్సు ఇన్నే డ్రాప్ చేసి బస్సు ఇన్నే వదిలేసి అంతే. ఇంకేం పెడతా. అరే జయగాన్ కూడా పెట్టు. సో గైస్ ఫైనల్లీ మేమైతే అరుణాచలం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. కానీ ఇది ఏ ఎంట్రన్స్ తెలియదు కానీ మాకు వచ్చేసాము. సౌత్ గేట్ అంట. నేను మ్యాక్సిమం ఈస్ట్ గేట్కి అయితే రావడానికి అయితే చూస్తున్నాను. ఆల్రెడీ సో గైస్ నేను ఒక్కరిని క్రీమ్ లాంటిది తీసుకున్నా. లాస్ట్ మూమెంట్లో వైటే వేసుకున్నా కానీ లాస్ట్ మూమెంట్లో అయితే చేంజ్ అయిపోయింది. డాడీ షర్ట్ వేసుకో అన్నాడు. అందుకే షర్ట్ అయితే వేసుకున్నా.
సో తిరుపతి అరే అలా అటు పోతుర్రా అని చెప్తున్నా, అటు పోతుర్రా ఫ్రీ దర్శనం పోనీరా మనోళ్ళు ఎట్టు పోతుర్రు ఫోన్ ఒకసారి అయ్యో ఇదేరా ఈ గేట్ ఉంది కదా ఇదే గేటు. సో గైస్ మేమైతే ఫ్రీ దర్శనం 9 దగ్గర అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అది దా సంగతి. ఎక్కువ మంది రష్ అయితే లేరు, హాఫ్ అన్ అవర్లో టైం అయిపోతుంది అని అయితే చెప్పిండ్రు. చూసాం ఏమవుతుందో. అరే జై బొట్టు ఉందా పోయిందా ఉంది కదరా. సో గైస్ నిశాంత్ రిపోర్టింగ్ ఫ్రమ్ అరుణాచలం టెంపుల్ ఇన్సైడ్ ఆఫ్ ది అరుణాచలం టెంపుల్. ఏ మిస్ వచ్చింది నా ఈపు చూసి నువ్వు పెట్టకు. సో ఫోన్స్ అయితే అలౌడ్ ఉన్నాయి లోపలికి. సో అదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. సేమ్ నవ్వు కదా మందా. సో గైస్ ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. శంభో శంకరుడిది దర్శనం అయితే చాలా మంచిగా అయితే అయిపోయింది. సో దర్శనం అయిపోయాక మేమైతే ప్రసాదాలు కూడా అక్కడనే కూర్చొని టైం స్పెండ్ అయితే చేస్తున్నాము. మంచిగా ప్రసాదాలు అవన్నీ తినేసి మేమైతే ఇక బ్యాక్ టు హైదరాబాద్కి అయితే ఇక జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేసేస్తాము. సో గైస్ దర్శనం అయితే అయిపోయింది మాది. మేము బస్ అయిన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఈడ మస్తు ఇదైతుంది. అశో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇటు వచ్చేసి వాన పడుతుంది. 2 నిమిషాలు ఎక్కువ పడ్డా అనుకో తడిచిపోతాం అందరం. లోపలికి రండి. సో మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే గాలి అయితే చాలా బాగా వీస్తుంది. అక్కడక్కడ చినుకులు కూడా పడుతుంది. ఇక బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఏదో షాప్ ముందు అయితే ఆగినాం మేము అందరము. చూడండి ఎంత గాలి అయితే వేస్తుందో. మస్తు అంటే మస్తు గాలి వస్తుంది. ఇక బస్సు రాగానే ఎక్కేసి స్టార్ట్ అయితే అయిపోతాం. సో ఫైనల్లీ మేమైతే అరుణాచలం నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాక ఇక డిన్నర్ టైం అయితే అయింది. 7 అయితే అవుతుంది. సో హైవే పక్కకు మంచి ప్లేస్ ఉంటే మేమైతే ఇక్కడ ఆగినాము. సో ఏదైతే మధ్యాహ్నం ఏదైతే మా లాడ్జ్ కాడ ఏదైతే బాబాయ్ వాళ్ళు ఉండిర్రో సో అదే మాకు ఇవాళ డిన్నర్ అదే. సో యమీ బగారా రైస్ అయితే చేసినారు. సో ఇదండి మా కేరళ సిరీస్ అయితే.
సో మా కేరళ సిరీస్ మొత్తం మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే పైన మీకు ఐకాన్ సింబల్ ఉంది, ఆ ఐకాన్ సింబల్లో ప్లేలిస్ట్ అయితే పెడతాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ follow my channels also. Thank you.